డిఎస్సి ఇంపార్టెంట్. టెట్ మేము ఎప్పుడో క్వాలిఫై అయినాం. మేము పాత విద్యార్థులమే, కొత్త వాళ్ళం కాదు. మీరు దయచేసి ఇది వదిలిపెట్టండి. 11,000 పోస్టులు వదిలిపెట్టి 5,000 పోస్టులు రాసుకున్నాడు ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు అమ్ముకున్నారు ఆ పోస్టులు. మేము మా బాధ ఇంకా అర్థమవుతలేదా మీకు? ఎన్నిసార్లు చేయాలి ధర్నాలు? అమ్మాయిలతో సహా ఇంటికాడ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఎన్నో వీడియోలు వచ్చినాయండి. ఒరిజినల్ నిరుద్యోగులంతా హాస్టల్లో లేకపోతే కోచింగ్ సెంటర్లో చదువుకుంటారు. కొంతమంది పేగ్గాలు లేకపోతే కిరాయిగాళ్ళు వాళ్ళు మాత్రం ఉద్యమాలు చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. పేగ్గాళ్ళు ప్రతిరోజు చేస్తారు సార్. ఇప్పుడు విద్యాశాఖ ముట్టడి రోజు సుమారుగా ఒక 1000 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఒక 200-300 మంది. వాళ్ళు రాత్రి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉండి అక్కడి నుంచి ఓయూ వరకు ర్యాలీగా వచ్చారు. సుమారుగా 1000 మంది. మరి వాళ్ళు ఫేక్ గాళ్ళు ఎట్లయితారు? వాళ్ళు అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, అలా వాళ్ళకి నిజమైన బాధ లేకపోతే ఆ రోజు రాత్రి 3-4 గంటల వరకు కూడా ధర్నా చేసారు ఓయూలో. ఎందుకు చేస్తారు? ప్రతి డిబేట్లో, ప్రతి లైవ్లో, ప్రతిరోజు దిల్సునర్లు కావచ్చు, ప్రతి విద్యాశాఖ ముట్టడి కావచ్చు, సచివాలయం ముట్టడి కావచ్చు, లైబ్రరీలో కావచ్చు, జిల్లాలలో లైబ్రరీలో కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి డిఎస్ అభ్యర్థి చాలా మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు. మీరు టైం లేకుండా, టైం ఇవ్వకుండా చదువురి, రాయుర్రి, జాబులు కొట్టురంటే ఎట్లా వస్తుంది? ఏం సిలబస్ అది? మామూలు సిలబసా? సివిల్స్ సిలబస్ అది. సిలబస్ బుక్కులు చదువుతానికి 60 బుక్కులు ఉన్నాయండి. ఇంకా అర్థం కాకపోతే ఎట్లా? సీఎం అంటున్న 10 ఏళ్ళుగా ఉద్యోగాలు కొట్టినట్టు గత ప్రభుత్వం ఇవ్వలేదు, అందుకే మేము ఇచ్చాము. ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులు నష్టపోతారని సీఎం చెప్తున్నారు కదా సార్. మీకు ఇబ్బంది లేదు సార్, మీరు ఇచ్చిర్రు, సంతోషం, చాలా హ్యాపీ. కానీ మేము అడిగేది ఏంది? చదవడానికి టైం అడుగుతున్నాం. 10 ఏళ్లలో వాడు ఏలవని పొందబెట్టినాం. మీరు ఇచ్చిర్రు, ఇచ్చిన దానికి టైం ఇవ్వకపోతే మేము ఎట్లా చదవాలి? మేము పోస్టులు అడగట్లే, వాయిదా అడుగుతున్నాం. వాయిదా ఎందుకోసం అడుగుతున్నాం అంటే మాకు చదవడానికి టైం సరిపోతలేదు సార్. దయచేసి మాట వినకండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసిర్రు. వాయిదా వేయడం వల్ల మీకు వచ్చే నష్టం అస్సలు లేదు. మాకు సమయం పెరుగుతుంది, మేము మంచిగా చదువుకుంటాం. నీకేం నష్టం లేదు వాయిదా వేయడం వల్ల. మేము ఎగ్జామ్ రాసే వాళ్ళమే అడుగుతున్నాం కదా టైం. నీకేంది ప్రాబ్లం?